భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 152 ఓట్ల అఖండ మెజారిటీతో రికార్డు సృష్టించిన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ ఘన విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు. రామాయంపేటలో బీజేపీ కార్యకర్తల హర్షం, సిద్దిపేట చౌరస్తా వద్ద బాణసంచాలు, టపాకాయలతో సంబరాలు. బీజేపీ విజయవడంక కార్యకర్తల్లో ఉత్సాహం, ప్రజల్లో ఆనందం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 700 ఓట్లకు గాను 452 ఓట్లు పోలవగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ అఖండ మెజారిటీతో 152 ఓట్ల అత్యధికంతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సిద్దిపేట కార్నర్లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెలుముల సిద్ధరాములు, ఓబీసీ కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మధు వెంకటేశం, బాసం అనిల్ కుమార్, పట్టణ ఓబీసీ అధ్యక్షులు నాగరాజు, నితిన్, మెట్టు శేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డి అధ్యక్షతన సిద్దిపేట చౌరస్తా వద్ద బాణసంచలు పేల్చి టపాకాయలు కాలుస్తూ విజయడంకా మోగించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ మోడీ ఆధ్వర్యంలో బీజేపీ విజయపథంలో దూసుకెళ్తుందని ఆనందం వ్యక్తం చేశారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. విషయము వారికి చంపపెట్టులాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చంపపెట్టులాగా మరి ఈరోజు జరిగింది. ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక సిపి రాధాకృష్ణ గారు మరి 452 ఓట్లు 700 ఓట్లకు 452 ఓట్లు పోలైనవి. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి ఏదైతే సుదర్శన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి 300 ఓట్లు సాధించి వారి కాంగ్రెస్ పార్టీకి ఔన్నత్యానికి మరి యొక్క పరాకాష్ఠగా మిగిలిపోయింది. ఈరోజు భారతదేశం యొక్క ఏదో వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క రాహుల్ గాంధీ వివరించడము చాలా దారుణమైన విషయము. దీన్ని మేము సిపి రాధాకృష్ణ గారు గెలవడము శుభసూచకము, ఆనందదాయకం అని చెప్పేసి వారికి, నరేంద్ర మోడీకి, మరి అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. ఈరోజు జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా రాధాకృష్ణన్ గారు మన తమిళనాడుకు చెందిన వారు ఇంతకుముందు గవర్నర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో అతను దాదాపుగా 150 పైచిలకు ఎన్నికల్లో ఎన్డీఏ పక్ష అభ్యర్థిగా గెలుపొంది ఈరోజు ప్రపంచానికి దిక్సూచిగా నిలిచినటువంటి ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు ఉపరాష్ట్రపతిగా కాబోతున్నారు. ఏ విధంగా అయితే ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఉన్నారో అతను ఇంతకు చీఫ్ జస్టిస్గా చేశారు. అతను ఉన్న విలువలు తగ్గించడానికే ఈరోజు ఇండియా కూటమి అతన్ని బరిలో దించిందని చెప్పడం జరుగుతుంది. అతన్ని ఊడగొట్టడం, అతనికి ఉన్నటువంటి విలువలను పోగొట్టడానికి ఇండియా కూటమి అతన్ని బరిలోకి దింపి అతని విలువలను తగ్గించింది అని ఈ విధంగా గుర్తు చేయడం జరుగుతుంది. సిపి రాధాకృష్ణన్ గారు 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇవాళ నరేంద్ర మోడీ చరిష్మా ప్రపంచానికి కూడా ఎంత దిక్సూచిగా ఉందంటే, ప్రపంచం కూడా ప్రపంచ నాయకుడిగా వెలుగుతున్న టైంలో భారతదేశంలో ఇంటి కూటమి ఒక జస్టిస్ సుదర్శన్ పెట్టి కూడా ఆయనను అవమానపరిచారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిపి రాధాకృష్ణన్ను సౌత్ నుంచి ఇలా నార్త్ సౌత్ అనే 2 పక్షాలను విభజించాలని పార్టీ మన ఇండియా కూటమి వేరు చేసి చూడాలని చూసింది. కానీ భారతీయ జనతా పార్టీ సౌత్ అండ్ నార్త్ అని ఒకటే అనే పదంగా ఇవాళ సౌత్ నుంచి రాధాకృష్ణన్ను బంపర్ మెజారిటీతో గెలిపించారు. జై బీజేపీ, జై జై.